అపూర్వ అనుకున్నట్టుగా అకాడమీ లోపలికి వెళ్ళిపోతుంది. స్పాన్సర్స్ అనుకున్నట్టుగా భూమి గగన్ డ్యాన్స్ చేస్తారు. ఆ సమయంలో వీడియో తీసి శరత్చంద్ర మీటింగ్లో ఉన్నప్పుడు పంపిస్తుంది. కోపంతో గన్ తీసుకొని అకాడమీ దగ్గరికి వస్తాడు. అక్కడ ఈలోపు వెంటనే సుధాచంద్రతో కలిసి భూమి భరతనాట్యం ప్రదర్శిస్తూ ఉంటుంది. ఆ సమయంలో వెంటనే అపూర్వ ఇదేంటి బావొచ్చే సమయానికి గగన్ పక్కకు తవ్వుకొని ఆ సుధాచంద్ర భూమితో కలిసి డ్యాన్స్ చేస్తుంది అనే విధంగా అనుకుంటూ ఉంటుంది. ఈలోపు సుధాచంద్రతో కలిసి డ్యాన్స్ చేసేసరికి పార్టిసిపెంట్స్ అందరూ కూడా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. దట్ ఈజ్ విన్నర్ ఇక శోభచంద్ర డాటర్ భూమి అని చెప్పేసి ఈ విధంగా అనౌన్స్ చేసేసరికి చాలా మురిసిపోతూ ఉంటారు. ఈరోజు ఇలా నేను భరతనాట్యం చేసే కారణం ఎవరో కాదు మా నాన్న వల్లే ఈరోజు ఈ పేరు ప్రతిష్ట. మా అమ్మ పేరు నిలబెట్టడానికి మా నాన్న నాకు ఎంతో సపోర్ట్ చేశాడు అనే విధంగా శరత్చంద్ర గురించి అనౌన్స్ చేసేసరికి శరత్చంద్ర చేతిలో గన్ను వదిలేస్తాడు. ఈలోపు స్టేజ్ దగ్గర ఉన్న సుధాచంద్ర ప్లీజ్ కమింగ్ అని చెప్పేసి శరత్చంద్రను స్టేజ్ మీదకి పిలుస్తుంది. ఘనంగా సన్మానం శరత్చంద్రకు అందరు కలిసి ఆడిటోరియంలో చేస్తూ ఉంటారు. ఇలాంటి కూతురు ఉండడం చాలా అదృష్టం. అంతేకాకుండా నీ భార్య కోరిక నెరవేర్చడానికి తను ఒక బలంగా నాటుకెళ్ళింది అనే విధంగా ఇక అందరూ భూమి ఇక ఇదంతా నేర్పించింది శరత్చంద్ర అని సంతోషంతో తన తండ్రిని పొగడ్తలతో ముంచెత్తేసరికి ఇక భూమిని హక్ చేసుకుంటాడు. చాలా ఎమోషన్ అయిపోతాడు. కాస్త గగన్ పక్కనుంటాడు కానీ ఈ కోరిక ఆల్మోస్ట్ గగన్ను ఒక చెయ్యేస్తేనే భూమి అంతలా లేచి నిలబడ్డది. కాకపోతే అపూర్వ ప్లాన్ చేసింది కనుక అపూర్వ ప్లాన్ తిప్పి కొట్టడానికి భూమి కాస్త ఇక శరత్చంద్రన్ తన వైపు తిప్పుకునడానికి ఇలా చేసిందన్నమాట. అకాడమీ దగ్గర వెంటనే భూమి పార్టిసిపెంట్లో గగన్ ఇద్దరు కలిసి గెలిచిన తర్వాత ఇక శరత్చంద్ర చేతుల మీదుగా గగన్ భూమి వెంటనే సన్మానం చేయించుకొని ఒక కప్పు గెలుస్తారు సంతోషంతో. ఈలోపు డ్యాన్స్ అయిపోతుంది. అందరు కలిసి స్టేజ్ దగ్గరికి వస్తారు. ఇదేంటి అనుకున్న ప్లాన్ దెబ్బ కొట్టిందా అని చెప్పేసి అనుకుంటున్నావు పిన్ని అని భూమి అపూర్వ దగ్గరకు వస్తుంది. నాకు తెలుసు నువ్వు ఎలాగెలా నాన్నను పిలిపించి ఆ పగంత ప్రతీకారం ఇక ఎలాగైనా నా మీద తీర్చుకునే రివెంజ్ చేస్తావని నాకు తెలుసు. కానీ నా జాగ్రత్తలో నేనున్నాను. కుక్క కాటికి చెప్పు దెబ్బ అనే సామెత విన్నావా? ఇప్పుడు కూడా అలాగే జరిగింది. నువ్వు నన్ను దెబ్బ కొట్టాలే ప్రతిసారి నేను జాగ్రత్త పడుతున్నానంటే దానికి కారణం నువ్వే. అయినా నువ్వు ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటే నాన్నకి ఇంకా దగ్గర అవుతూ ఉంటాను. ఏంటి ఇళ్ళకనే పండగ అయింది అనుకుంటున్నావు భూమి? అనడమేంటి పిన్ని, నిజమే కదా, ఇళ్ళకనే పండగ అవుతుంది. అది ఎన్నో రోజులు కాదు. నిన్ను దెబ్బ కొట్టపోనా నీ జీవితం మీద ఇక పాపం ఈ కప్పు గెలిచానని సంతోషపడుతున్నావు. రేపు జరిగే పెళ్ళిళ్ళల్లో ఇక మరి తారను ఎలా ఆపుతావు? నీ బావను నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నావు కదా. కాసేపట్లో నువ్వు విడాకులం పేపర్ మీద సంతకం పెట్టడం మర్చిపోయినట్టున్నావు. అయ్యో పిన్ని, కాదనట్లేదు, చెప్తున్నాను కదా. ఆ పెళ్ళి టైం వల్ల ఆఖరి నిమిషంలో ఆ తారమెల్లో 3 ముళ్ళు వేసే టైంలో మిరాకిలైన జరగవచ్చేమో అని విధంగా భూమి అంటుంది. ఏంటి దీనికి ఇంత కాన్ఫిడెన్స్, అసలు ఏం చూసుకొని అని విధంగా అపూర్వ కోపంగా వెళ్ళిపోతుంది. ఈలోపు తార గగన్ ఇద్దరు కలిసి భూమి దగ్గరకు వస్తారు. అనుకున్నట్టు గగన్ నీతో కలిసి డ్యాన్స్ చేశాడు కాబట్టి ఇప్పుడు పార్టిసిపెంట్ అయిపోయిన తర్వాత నువ్వు విడాకుల పేపర్ మీద సంతకం పెడతానన్నావు, గుర్తుందా అని విధంగా అంటుండగా భూమికి సారీ చెప్తాడు. కావాలని చెప్పేసి తార రీసౌండ్ పెట్టి వినిపించుకోకుండా చేస్తుంది. కానీ భూమి మనసులో గగన్ ఎప్పటికీ చెదిరిపోని ముద్ర. అంతేకాకుండా గగన్ మనసులో కూడా భూమి ఎప్పుడూ చెదిరిపోని ముద్ర అన్నమాట. వాళ్ళు ఒకరి మీద ఒకరి ప్రేమను గాఢంగా చచ్చిపోయేంత ఉంటుంది. కానీ ఈ తార చేయబట్టి గగన్ ఏం చెప్పలేని పరిస్థితులే. ఇప్పుడు ఒకవేళ అవాయిడ్ చేద్దామంటే తన చెల్లి జీవితం తన మీద ఆధారపడింది. ఒకవేళ తారను అవాయిడ్ చేసిన ధ్రువ తన చెల్లెల్ని పెళ్లి చేసుకోడేమో అని భయంతో ఇక వెనకడిగేస్తాడు గగన్. ఏంటి గగన్, విడాకుల పేపర్ తీసుకొచ్చావా? ఆ భూమి చేత సంతకం పెట్టిస్తే మన పని అయిపోతుంది.
పెళ్లి పనులు మొదలయ్యాయి. రేపే మన పెళ్లి కాబట్టి అనుకున్నట్టుగా భూమికి మాట ప్రకారం చేసావు. ఇప్పుడు ఆ భూమి కూడా మాట ప్రకారం సంతకం పెట్టాలి. ఏంటి భూమి, సంతకం పెడతావు కదా అనేసరికి అప్పుడు గగన్ వైపు చూస్తూ ఉంటుంది. గగన్ కూడా బాధతో చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ తార విడాకుల పేపర్ మీద సంతకం పెట్టిస్తే అప్పుడు అన్నయ్య భూమి ఇద్దరు విడిపోవాల్సిందే కదా, ఏం చేయాలని చెప్పేసి ఇక ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు చెర్రీ. ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపే ప్రసక్తి లేదా, ఒకవేళ ఆపితే మళ్ళీ పూరి ఏ అగత్యమైన చేసుకుంటుందా అని భయపడుతూ ఉంటాడు. ఇక ఈలోపు ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపడానికి ఏ మార్గం లేదా అని ఆలోచిస్తుండగా గగన్ తన చేత్తో వెంటనే సంతకం పెట్టించండి అని అనేసరికి భూమి, నువ్వు అనుకున్నట్టుగా నీతో కలిసి నేను పార్టిసిపేట్ చేశాను కదా, వెంటనే ఈ విడాకుల పేపర్ మీద సంతకం పెట్టు. ఇక అది కాదు బావా, ఏం మాట్లాడకు, సంతకం పెట్టమన్నాను కదా, పెట్టేయి. ఏంటి భూమి, మళ్ళీ నీ కన్నీళ్లతో ఇక గగన్ గారిని నీ వైపు తిప్పుకోవాలనుకుంటున్నావా? ఆ పప్పులేమి ఉడకవు కానీ సంతకం పెట్టు అనేసరికి భూమి ఏం చేయలేని పరిస్థితులలో ఏడ్చుకుంటూ ఆ విడాకుల పేపర్ మీద సంతకం పెట్టేస్తుంది. కానీ తార మాత్రం ఈ రోజుతో నీ భార్య భర్తల బంధం తెగిపోయింది. ఇక గగన్ నా సొంతం, నాకు మాత్రమే సొంతం. ఎలాగైనా గగన్ని నీ వైపు తిప్పుకోవాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేశావు కదా భూమి, ఇప్పుడు ఏమైంది, ఏం జరిగింది? ఆ గగన్ ఇప్పుడు నా చేతుల్లో గుప్పెట్లలో లాక్ అయిపోయాడు. ఆ తర్వాత ఇక నేను ఆ ఇంటి కోడలనైతే రూపురేఖలే మార్చేస్తాను. గగన్ నా కొంగు పట్టుకొని తిరిగేలా చేస్తాను అనే విధంగా తార మనసులో అనుకుంటుంది. సంతకం పెట్టిన తర్వాత తార విడాకుల పేపర్ తీసుకుంటుంది. ఇక నీకు గగన్కి ఎలాంటి సంబంధం లేదు, భార్యాభర్తల సంబంధం. ఇక నుంచి గగన్ గారిని కలవడం, గగన్ గారికి ఫోన్ చేయడం, అంతేకాకుండా అకాడమీకి రావాలి, మా ఇద్దరం ఇక్కడ ఉన్నాం, పార్టిసిపేట్ చేయాలి భార్యాభర్తలుగా అని చెప్పేసి వగేరా వగేరా అని చెప్పేసి తనని ఇబ్బంది పెట్టడం ఇక అంత సులువు కాదు భూమి. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి నీకు గగన్ గారికి ఎలాంటి సంబంధం లేదు, భార్యాభర్తల సంబంధం. ఇక నుంచి నా భర్త గగన్ అని గగన్ చేపట్టుకొని తార తీసుకొని వెళ్తుండగా కుప్పకూలి భూమి ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో శరత్చంద్ర భూమి దగ్గరకు వస్తాడు. వెంటనే భూమి ఇక హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, ఈరోజు అసలు నాకు ఇలాంటి ఒక పొగడ్తలతో లోకానికి శరత్చంద్ర, శోభచంద్ర అనే పేరుంటుందని అస్సలు అనుకోలేదమ్మా. నీ వల్ల ఈరోజు ఆ పేరు నాకు దక్కింది అని ఈ విధంగా అడుగుతుండగా మామయ్య ఒక చిన్న మాట అని చెర్రీ అంటాడు. మామయ్య, ఇక భూమి నీ కోసం ఏదైనా త్యాగం చేస్తుందని చెప్పేసి అన్నావే, కానీ తన లైఫ్, తన జీవితం నుంచి ఇక ఒక్కసారిగా దూరం అవుతుంది కదా మామయ్య. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే అన్నయ్య కూడా ఇందులో కలిస్తేనే భూమి గెలిచినట్టు. కానీ ఈరోజు తన భర్త గురించి చెప్పకుండా నిన్ను మాత్రమే ఇక తండ్రిగా గుర్తించి ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నా తండ్రి అని ఇక తనకు ఒక నీకు మెమరబుల్గా మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది భూమి. కానీ భూమి కోసం ఏదైనా చేయొచ్చు కదా మావయ్య, చెప్పరా? భూమి కోసం ఏదైనా చేస్తాను, ఆఖరికి నా ప్రాణమైనా ఇస్తాను. నా కూతుర్ని దూరం పెట్టి చాలా రోజులు బాధ పెట్టాను. అవును కదా మామయ్య, నువ్వన్నది కరెక్టే. కానీ ఈరోజు భూమి బాధపడే సమయం వచ్చింది. గగన్ అన్నయ్య వేరే పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ సమయంలో భూమి బ్రతకగలదా? ఇక భూమికి కావాల్సింది ఏమీ లేదు, గగన్ అన్నయ్యతో జీవితం. అది కుదరదురా. ఇప్పుడు నువ్వే అన్నావు కదా, ఏదైనా సరే నా కూతురు సంతోషం నాకు ముఖ్యమని. ఆ ఒక్క హెల్ప్ చేయ మామయ్య. ఎందుకంటే భార్యాభర్తలకు ఎన్ని గొడవలు వచ్చినా ఇక కలుసుకొని ఉండాలంటావు కదా. ఇప్పుడు భూమిని అర్థం చేసుకున్నాడు, కానీ ఇక పెళ్ళి చేసుకునే సమయం దగ్గర పడింది. నువ్వే ఏదో ఒకటి చేయాలి మామయ్య అనే విధంగా అంటుండగా ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఇక అపూర్వ ఇంటికి వెళ్ళేసరికి వేసిన ప్లాన్ దెబ్బ కొడుతుంది. ఆ సమయానికి గగన్కి నిజం తెలియడం, ఆ తర్వాత గగన్ వచ్చి అపూర్వను షూట్ చేయడం, ఇదంతా భయపడుతూ ఉంటుంది. ఏంటి మమ్మీ, ఎందుకంత ఉలిక్కి పడుతున్నావు? ఏం లేదు, అసలు రోజు రోజుకి
అసలు బావ నా దగ్గర నుంచి దూరం అవుతుందామని భయం వేస్తుంది. ఆ భూమి వల్ల బావ నాకు దూరం అయితే ఇక నేను అనుకున్నది ఏ ప్లాన్ కూడా సక్సెస్ కాదు. ఈలోపు తార గగన్ ఇంటికి వచ్చేస్తాడు. పూరి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఆ భూమి సంతకం పెట్టింది. ఇక నేను ఇంటికి కోడలనేసరికి శారద షాక్ అయిపోతుంది. మరి ఏం జరుగుతుందో తెలుసుకుంది.